అంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఆయన అని చెప్పేసి రుచి గారు ఆ పుస్తకంలో ఒక అధ్యాయం ఉందన్నమాట. దాంట్లో ఇరుష్ గారు 1937లో మెహర్ బాబా యొక్క జన్మదినం ఏ విధంగా జరుపుకున్నారో మనం నిన్న దాని వీడియోస్ కూడా చూసి ఉన్నాం. ఆ వీడియోస్‌లో మనము బాబా ఒక గౌను లాంటిది మనం వేసుకున్నారు బాబా. ఆ గౌను లాంటివి వేసుకున్నది అది ఇరుచ్ గారు వాళ్ళ తల్లిగారు బాబా కోసం కుట్టించి ఇచ్చిన ఆ పైన గౌన్ అన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఆ బాబా అది బాబా కోసం అది కూడా మొట్టమొదటిసారి నాగ్పూర్ వెళ్ళినప్పుడు బాబా ఇరుచ్ గారి తల్లిగారిని అడిగితే అంటే ఆ ప్రేమాశ్రమం కుర్రాళ్ళకి అమ్మా ఏమైనా బట్టలు ఇరుచ్‌కి నువ్వు ఏ బట్టలు కుట్టిస్తున్నావు ఆ బట్టలు కుట్టించమంటే ఆవిడ ఇరుచ్ కోసం తన భర్త ఇరుచ్ గారి కోసం తీసిన సిల్క్ బట్టలన్నీ ఇచ్చేసిందనమాట. సిల్క్ గుడ్డలన్నీ కుట్టించేసి ఇచ్చేసింది ఆవిడ మొత్తం వాళ్ళకి ఆ కుర్రవాళ్ళకి ఇచ్చేసింది. అది చూడండి అది బాబాకి అంటే మనం జనరల్‌గా ఈ కాలంలో మాట్లాడుతున్నాం. ఆ కాలంలో ఏంటంటే సిల్క్ గుడ్డలు అనేవి అవి ఆ హోదాకి చిహ్నం అన్నమాట. అటువంటి హోదాకి చిహ్నమైన సిల్క్ గుడ్డల్ని ఆయన ఎంతో ఖరీదు పెట్టి కొని తీసుకొస్తే గైమయ్య గారి ఇరుచ్ గారి తండ్రి గారు తీసుకొస్తే ఆవిడ బాబా అడిగారని చెప్పేసి ప్రేమాశ్రమం పిల్లలకి ఈవిడే కుట్టింపజేసి ఈవిడే ఇచ్చేసిందన్నమాట మొత్తం అంతా. సో, ఆ విధంగా ఆవిడంటే బాబా అంటే అంత ప్రేమ ఆవిడకి. సో, మొత్తానికి ఈవిడ బాబాకి బట్టలన్నీ కుట్టించింది పుట్టినరోజు నాడు గైమయ్య గారు. కానీ ఓన్లీ గైమయ్య గారి భర్త అయిన పాపా జసావాలా అదే భైరం షా జసావాలా అమ్మ గారు మాత్రమే వెళ్ళగలిగారు. ఆయన పేరు భైరం షా జసావాలా. అసలు పేరు. ఆయన్నందరూ పాపా జసావాలా అంటారనమాట. సో, పాపా అంటే తండ్రి అని. ఆ జసావాలా తండ్రి అని ఆయన పాపా జసావాలా అనేసారు ఆయన్ని. సో, ఈ పాపా జసావాలా గారెళ్లారు. ఇరుచ్ గారేమో తనకి పరీక్షలో ఉండిపోయారు. గైమయ్య గారేమో ఇరుచ్ గారి సోదరుడైన మెహర్వాన్‌కి జ్వరం అని ఆవిడ ఉండిపోయారు. ఆవిడ వెళ్ళలేదని ఆడపిల్లలు ఉండిపోయారు. సో, మొత్తానికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. తగ్గట్లేదు. అయితే ఇరుచ్ గారు ఏం చెప్పారంటే, "అమ్మా నా స్నేహితులందరూ కూడా అలోపతి మందులకు తగ్గకపోతే హోమియోపతి ప్రయత్నించకూడదా అని అంటున్నారు" అని చెప్పి ఇరుచ్ గారు తన తల్లిగారితో చెప్పేసరికి, సరే తన తల్లిగారైతే డాక్టర్ గారిని తీసుకురండి అని చెప్పేసి ఇరుచ్‌కి చెప్పింది. చెప్పేసరికి ఇరుచు రామకృష్ణ అతనేంటంటే మామూలుగా ఇంకో డాక్టర్ దగ్గరికెళ్లారు. ఇంకో డాక్టర్ దగ్గర హోమియోపతి డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన కూడా సారీ రామకృష్ణ మిషన్‌లో ఉన్న హోమియోపతి డాక్టర్ దగ్గరికెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారిని తీసుకొనొచ్చాడనమాట ఇంటికి. ఆ డాక్టర్ గారిని ముందు హాల్‌లో కూర్చోబెట్టి తన తల్లిగారికి తెలియజేయడానికి రూచ్ లోపలికెళ్ళేసరికి, ఆ డాక్టర్ గారు హాల్‌లో ఉన్న బాబా యొక్క ఫోటో చూసాడు ఆ హోమియోపతి డాక్టర్. చూసి మీరు మెహర్ బాబాని అనుసరిస్తారా అని అడిగాడు. మేము నిజంగా అనుసరించడం కాదు. మా అమ్మగారికి మెహర్ బాబా అంటే చాలా భక్తి. ఆవిడంటే మా అమ్మగారి ఇష్టం ఆవిడకి. అదే విధంగా ఆయన ఇక్కడికొస్తూ ఉంటారు మా ఇంటికి. అయితే వచ్చినప్పుడు మా చేత వాగ్దానం చేయించుకున్నారు. ఎవరికీ తెలియజేయనివ్వొద్దని వాగ్దానం చేయించుకున్నారు అని చెప్పేసి ఆయనంటుంది. అనేసరికి మొత్తానికి ఆ మెహర్‌బాన్‌ని ఆ డాక్టర్ గారు చూసేసిన తర్వాత తిన్నగా మళ్ళీ అతను తన క్లినిక్‌కి వెళ్ళకుండా రామకృష్ణ ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి రామకృష్ణ ఆశ్రమంలో ఆ రామకృష్ణ ఆశ్రమం నాగ్పూర్ శాఖ అధిపతి అయిన స్వామి భాస్కరానంద అనే ఆయన దగ్గరికెళ్తాడు. వీళ్ళ ఇంటికి మెహర్ బాబా వస్తాడని చెప్పారనమాట. అతను ఆ రామకృష్ణ మిషన్‌కి అధిపతి నాగ్పూర్ దానికి. వచ్చేసరికి ఆయన కూడా స్వామీజీ అంటారు. ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయి వెంటనే ఆయన ఏం చెప్తారంటే, "బాబు మీ ఇంటికి బాబా వచ్చినప్పుడు నాకొకసారి తెలియచేస్తావా? మేము ఆయనని అడగాల్సిన ప్రశ్నలున్నాయి" అని చెప్పేసి భాస్కరానంద గారు ఆయన ఇరుచ్ గారితో తెలియజేస్తారు. తెలియజేసేసరికి మొత్తానికి ఇరుచ్ గారు సరే అంటారు. ఆ తర్వాత డాక్టర్ గారు మందులిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 రోజుల తర్వాత మందులయిపోయాయని మళ్ళీ మందు కోసం వస్తాడు ఇరుచు. అలాగా ఆయనకేమవుతుందంటే రామకృష్ణ ఆశ్రమంతో మెల్లిగా ఆయనకి సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ పెరుగుతున్నప్పుడు ఒకరోజు భాస్కరానంద్ ఏమంటారంటే, "స్వామీజీ ఇరుష్‌తో నువ్వు ఏం ఏ ఏం చూసి ప్రపంచంలో చూసావా ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నాయో? వీటితో ఏం లాభం ఈ ప్రపంచంతో కాబట్టి నువ్వు మాలో కలిసిపో" అంటాడు ఇరుచ్‌ని. అనేసరికి ఇరుచ్ వెంటనే చాలా ధైర్యంగా చెప్తాడు. "స్వామి మీరే మెహర్ బాబాని కలుద్దామని చింతిస్తున్నారు. మెహర్ బాబాని కలవాలనుకుంటున్నారు కదా! ఇంక నేను కలిసి మీ దగ్గర ఏం చేస్తానన్నాడాయన.
అంటే మీరు మెహర్ బాబాని మరి అడగాలనుకుంటున్నారు కదా! మీకే బోలెడన్ని చింతలున్నాయి గదా! ఆ చింతలన్నిటికి సమాధానాలు మెహర్ బాబా దగ్గర ఉన్నాయని మీరు అనుకుంటున్నారు గదా! మరి అలాంటప్పుడు నేనేం కలుస్తాను మీ దగ్గరంటే, మీ చింతలు ఈ ప్రాపంచిక చింతలు వేరే. మేము అడగాలి అనుకుంటున్న చింతలు వేరే నాయనా. ఈ చింతలన్నీ కూడా మేము అడగాలనుకుంటున్న ప్రశ్నలన్నీ కూడా ప్రజల కోసము, ప్రజలచే మాకు అడగబడినవి. ఆ ప్రశ్నలు మాకు తెలియనందున మేము మెహర్ బాబా వారి దగ్గర ఆయన దగ్గర సమాధానం పొందుదామని మేము అనుకుంటున్నాము అని చెప్పేసి అంటారు. అనిన తర్వాత మొత్తానికి రామకృష్ణ మిషన్‌లో రోజు వెళ్తూ ఉంటారు. ఈ లోపల ఈరోజు గారి ఆలోచన మారిపోతుంది. ఆయన ఏమనుకుంటాడంటే వీళ్ళందరిని చూసి వాళ్ళతో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత తను కూడా ఓ సన్యాసి అయితే బావుంటుంది అనే భావన కలుగుతుంది. ఆ వివేకానందుడిలాగా తను కూడా సన్యాసి అయిపోవాలనుకుంటాడు. వెంటనే ముందు ఫస్ట్ ఏం చేస్తాడంటే సన్యాసాశ్రమం స్వీకరించేలాగా సన్యాసిలాగా ఉండాలని చిన్నగా గుండు కొట్టించేసుకుంటాడనమాట. క్షవరం చేయించుకుంటాడు. ఎప్పుడైతే క్షవరం చేయించుకున్నాడో ఆయన తండ్రి గారు చాలా కోప్పడతారు. తన కొడుకుని ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ పంపించి అంటే భారతదేశంలో చాలా ప్రెస్టీజియస్ చాలా దాన్ని చాలా ఉత్తమోత్తమ యూనివర్సిటీ అన్నమాట. బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే భారతదేశానికే ప్రఖ్యాతి కాంచిన యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో ఈరోజు గారిని అనుకుంటున్నప్పుడు ఇలాంటి పనులన్నీ చెయ్యకని చెప్తారు వాళ్ళ తండ్రి. ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అని వాళ్ళ తండ్రి గారు అడుగుతారు. ఈరుచి గారు మెల్లిగా ఆయన ప్రశ్నను దాటవేస్తాడు. తన తండ్రికి సమాధానం చెప్పకుండా. అయితే ఈరోజు గారి సోదరి ఏం చెప్తుందంటే, ఈరోజు అప్పుడు ఆ రామకృష్ణ ఆశ్రమంలో జాయిన్ అవుదాం అనుకున్నాడు. ఒకవేళ జాయిన్ అయ్యేటట్టయితే మేము వెళ్లి ఆ ఉపాసిని మహారాజ్ కన్యాశ్రమం ఉంది. అక్కడ జాయిన్ అయిపోదాం అనుకున్నాము అని చెప్తుందన్నమాట ఆవిడ. సో మొత్తానికి ఈ విధంగా ఈరోజు గారి యొక్క కుటుంబంలో ఈరోజు గారు ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి ఇష్టపడి గుండు చేయించుకుంటారు. అంటే క్షవరం చేయించుకుంటారు. ఆ తర్వాత ఈయన మన మొత్తానికి వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు ఈ విధంగా భావిస్తూ ఉంటారన్నమాట వెళ్ళిపోదామని. ఈ లోపల బాబా 26వ తారీఖు డిసెంబర్‌న బాబా అక్కడికొస్తారన్నమాట. ఎక్కడికి? నాగ్‌పూర్ వస్తారు. వచ్చినప్పుడు బాబాతో వచ్చిన పరివారానికి మేరుజ్ గారి యొక్క ఇల్లైన మేరీ లాడ్జ్‌లో అందరికీ అక్కడ వసతి ఏర్పాటు చేస్తారు. మొత్తం అన్నీ ఖాళీ చేస్తారు. బాబా ఆ సెంట్రల్ హాల్ వీళ్ళ ఇంట్లో పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్‌లో బాబా దర్శనం ఇచ్చేటట్టు ఏం చేస్తారంటే, ఆ దర్శనం కోసం బాబాని వీళ్ళు ఆ సెంట్రల్ హాల్‌లో ఒకే ఒక్క సోఫాని పెట్టి మిగిలినవన్నీ తీసేస్తారనమాట. నిన్న ఫోటోగ్రాఫ్ కూడా చూపించడం జరిగింది. ఆ ఫోటోగ్రాఫ్‌లో 1 మినిట్ ఇఫ్ ఇట్ ఈస్ లైయింగ్ ఆన్ ఒక్క నిమిషం ఆగండి. యెస్. ఇదే. ఇదే ఫోటోగ్రాఫ్. సో ఇదే ఫోటోగ్రాఫ్. ఆ హాల్‌లో ఇదే ఫోటోగ్రాఫ్ వాళ్ళు తీయించుకున్న ఫోటో. అక్కడ హాల్‌లో బాబా దర్శనం ఇస్తున్నారు. మొత్తం ఈ హాల్‌లో దర్శనం ఇస్తూ ఉంటే, ఈరోజేమో అక్కడ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పని అప్పజెప్పబడిందనమాట. ఆ పనులన్నీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ పనులు చేస్తూ ఉంటారు. ఈరోజు గారు బయట నుంచి మార్కెటింగ్ పని చేస్తారు. మీరు ఈ ఫోటోలో చూడొచ్చు ఈరోజు గారు పార్సీ టోపీ పెట్టుకున్న గుండుంటుంది. ఇగో నేను మీకు ఇది చేస్తాను ఇగో. పార్సీ టోపీ పెట్టుకున్న గుండుంటుందనమాట. నిన్న ఈరోజు గారికి ఒక్క నిమిషం ఆగండి. 1 మినిట్ అండి. ఓకే. సరే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మొత్తానికి పాపాజీ సావాలా, ఇరుచు, జాల్ కేరావాలా, సిడి దేశ్‌ముఖ్ వీళ్ళందరూ బాబాని తీసుకొనొస్తారు. మొత్తానికి మెహర్‌వాన్ జసావాలా ఆయన ఒక చిన్న పుష్పమాల వేద్దాం అనుకుని ఒక పుష్పమాల తయారు చేస్తాడు ఆ చిన్న పిల్లవాడు. అయితే ఆ పిల్లవాడి చేతిలో ఉన్న పుష్పమాల అతను ఈ లోపల ఎవరో పుష్పమాల వేసేసరికి ఆ కుర్రవాడు చిన్నబుచ్చుకుని ఆ మాలను తెంపేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు. బాబా గమనించి ఆ కుర్రవాడి నిరాశను గమనించి బాబా మళ్ళీ పిలిచి ఆ కుర్రవాడి చేత ఆ పుష్పమాలకు తనే ముడివేసి ఆ పుష్పమాలను తన మెడలో వేయించుకుంటారనమాట. ఈ విధంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరినీ బాబా సంతోషపెడతారనమాట. ఆ విధంగా ఏమవుతుందంటే అక్కడ ఇరుచి గారి యొక్క క్షవరం చేయించుకున్న ఆయన తలను చూస్తారు, ఆయన గుండెను చూస్తారు బాబా. చూసిన తర్వాత ఆ వివేకానందుడి యొక్క పటాన్ని చూసి, నాకిలాంటి వివేకానందులు ఒక నలుగురైదుగురుంటే
మనకి ఈ ప్రపంచంలో నేను మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండేది కాదు అని చెప్పేసి బాబా చెప్తారు ఇరుచ్ గారితో. నేను తిరిగి రావాల్సిన అవసరం ఉండేది కాదు అనే మాట చెప్తారనమాట. అని చెప్పి నువ్వు క్షౌరం చేయించుకున్నావు నీ తలకని చెప్తారు. అనేసరికి బాబా ఇతనేం మాట్లాడు. అనిన తర్వాత ఇది కాదు, నువ్వు అలా చేయించుకోకు ఎప్పుడు అన్నారు బాబా. నువ్వు ఎప్పుడూ కూడా అలా చేయించుకోకు. ఎప్పుడైనా సరే దివ్యత్వము, ఈ జ్ఞానము అది వేరే, అదంతా వేరే. నువ్వు ఈ సన్యాసత్వము ఇవన్నీ ఇదంతా వేరే. నువ్వు అనుకుంటున్న స్పిరిచువాలిటీ గుండులో లేదు అనే విధంగా చెప్తారు. నువ్వు వివేకానందుడిలా మారాలనుకుంటే నిన్ను నా వివేకానందుడిలా చేస్తాను బాబా అన్నారు ఇక్కడ. అంటే అక్కడ రామకృష్ణ పరమహంసకి వివేకానందుడు ఎటువంటి వాడో అటులనే నిన్ను కూడా నా వివేకానందుడిగా తయారు చేస్తాను సుమా అని బాబా అంటారు. కాబట్టి ఇంకోసారి ఎప్పుడు క్షవరం చేయించుకోకు అని చెప్పేసి ఈయన అంటారు. అనిన తర్వాత ఇరుచి గారు భాస్కరానంద విషయం చెప్తారు. ఇలా భాస్కరానంద్ ఏమన్నారంటే, బాబా మిమ్మల్ని భాస్కరానంద కలవాలనుకుంటున్నారు అని చెప్పంగానే బాబా ఏమంటారు, సరే తీసుకురాపో అని చెప్పేసి ఇరుచిని కారులో పంపిస్తారు. మధ్యాహ్నం భాస్కరానందకి ఇంటర్వ్యూ ఇస్తారనమాట బాబా. ఆ సమయంలో ఆ భాస్కరానందం తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అప్పటికి వాళ్ళు వచ్చే సమయానికి అదంతా కూడా చాలా శబ్దం, చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుందన్నమాట. గట్టి గట్టి అరుపులు, కేకలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు బాగా. సో, అలాంటి సమయంలో ఒక నాగ్‌పూర్ నుంచి ఒక స్త్రీ వచ్చి అందరి నెత్తి మీద బాబా యొక్క చెప్పు తీసుకొని, అక్కడ మీకు బాబా కాళ్ళ దగ్గర చెప్పులున్నాయి చూడండి. అక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ కింద. ఈ చెప్పులు తీసుకెళ్ళి అందరి నెత్తి మీద మొట్టికాయలు వేసి, కల్కి అవతారుడొచ్చాడు మేల్కోండి అని చెప్తూ ఉంటుందన్నమాట. ఆవిడ జడ్జి గారి భార్య. సో, మొత్తానికి బాబాకి అది నచ్చదు. అమ్మ నువ్వు అరవాలనుకుంటే బయట ఫౌంటైన్ దగ్గరికెళ్ళి అరువు అంటారు బాబా. చెప్తారు. చెప్తే ఆవిడేం చేస్తుందంటే బాబా చెప్పారని చెప్పేసి ఆ ఫౌంటైన్ దగ్గరికెళ్ళి గట్టిగా కల్కి అవతారుడికి జై అని అరుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ దాకా మనం చదివాం. ఇక్కడ ఇక్కడి నుంచి అంటే ఇదంతా మనం చదవడం ఎందుకంటే, ఒక్కసారి నిన్న మనం చదువుకున్నది మనకి స్ఫురించి నిన్న తాలూకు ఆ కథనంతా మనం మన కళ్ళ ముందు కదలాలన్నమాట. Music and singing had also been arranged for the Darshan program. A famous bhajan singer named Tugdoji Maharaj, considered by many to be a saint, had been called specially to sing for Baba at his request. మనకి లార్డ్ మెహర్ లో కూడా ఈ తుగ్దోడ్జీ మహారాజ్ అనే ఆయన గురించి ప్రస్తావన ఉందన్నమాట. ఇది ఆయన ఫోటోగ్రాఫ్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆయన ఫోటోగ్రాఫ్ అన్నమాట. ఈ తుగ్దోజీ మహారాజ్ ఈయన పేరు అన్నమాట. ఈయన మనకి భజనలు కూడా పాడతారు. మనకి ఈయన వాయిస్ లో భజన్స్ ఉన్నాయి. అంటే ఒరిజినల్ వాయిస్ లో భజన ఉందన్నమాట. అది మీరు కావాలంటే ఆ ఒరిజినల్ వాయిస్ లో భజన మనం వినొచ్చు ఇప్పుడు. సారీ. ఓ సారీ, ఇగోండి ఒరిజినల్ వాయిస్ లో. ఇది బాబా దగ్గర పాడిన పాటలు ఇవన్నీ కూడా. ఈ తుగ్దోజీ మహారాజ్ గురించి లార్డ్ మేర్ లో కూడా ఒక 4-5 సార్లు ప్రస్తావించారన్నమాట. కారణం ఏంటంటే, ఈయన గురించి ఇరుచి గారు కొత్త విషయం చెప్పారు. కానీ లార్డ్ మెహర్ లో ప్రకారం ఈయన చాలా అడ్వాన్స్డ్ సోల్, అందుకనే బాబా ఈయన్ని పిలిచేవారు అని చెప్పేసి మనకి ఒక ఇది కూడా ఉంది. మనకి స్టోరీస్ ఉన్నాయి, లార్డ్ మెహర్ లో స్టోరీస్ ఉన్నాయి అన్నమాట. బాబా ఎందుకు ఈయనని పిలిచారు అనే విషయం కోసం కథలు ఉన్నాయన్నమాట మనకి. ఆ కథలు మనం తర్వాత ఒకసారి ఇది చదువుకుంటూ తర్వాత ఆ కథ చెప్పుకుందాం. సో దాంట్లో ఏమంటారంటే, బాబా ఇరుచ్ గారు అంటున్నారు, బాబా యొక్క రిక్వెస్ట్, బాబా యొక్క కోరిక మేరకు
తుగ్దోజీ మహారాజ్ వచ్చాడు అనమాట. ఆయన పాటలు పాడడానికి. ఆయన ఒక సెయింట్, ఆయన ఒక మహా సత్పురుషుడు. ఆయన వచ్చాడు. ఆయన అంటే కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు అనమాట. బాబా కోరిక మేరకు బాబా దగ్గర పాడడానికి వచ్చాడు. It is still a vibe at Mehri when Titkoji Maharaj came to Mehri Lodge. His intoxication was so great that he was staggering as he was walked towards Baba. ఆయన మత్తులో ఉన్నట్ట. అంత మత్తులో, ఏ మత్తులో ఉన్నాడో అనే విషయాన్ని ఇరుచ్ గారు అంటున్నారు చూడండి. అంటే ఇలా ఊగుతూ నడుస్తున్నాడు తుగ్దోజీ మహారాజ్ మేహర్ బాబా దగ్గరకు వచ్చేటప్పుడు ఊగుతూ నడుస్తున్నాడు అనమాట. కారణం ఏంటంటే హీ వాస్ సర్చార్జ్డ్ విత్ డివోషన్ అండ్ కుడ్ నాట్ కీప్ హిస్ బ్యాలెన్స్. ఆయన భక్తి భావం ఎక్కువైపోయింది ఆయనలో. ఆ భక్తి భావం ఎక్కువ అయిపోయేసరికి ఆయన తిన్నగా నించోలేకపోతున్నాడు అనమాట. తూలుతున్నాడు మనిషి. అంటే తూగుతూ ఊగుతూ నడుస్తున్నాడు అనమాట ఆ భావంతో. బాబాని తలుచుకుంటూ, బాబాని మది నిండా బాబాని నింపుకుని నడుస్తున్నాడు ఆయన. నడుస్తున్నప్పుడు అక్కడ నొరీనా షౌటెడ్. అప్పుడు నొరీనా మ్యాచ్ బిల్లి గట్టిగా అరిచిందిట బాబా దగ్గర. బాబా సమ్ డ్రంక్ హాస్ కమ్. బాబా ఎవడో తాగుబోతు వచ్చాడు అని చెప్పేసి గట్టిగా అరిచిందిట. అరిస్తే బాబా స్మైల్డ్ అండ్ సెడ్ హీఈస్ డ్రంక్ విత్ లవ్, ఐ స్టిల్ రిమెంబర్ దట్. అంటే ఇరుచ్ గారు చెప్తున్నారు, నాకు ఇంకా గుర్తు. బాబా ఏమన్నారో తెలుసా? అతను ప్రేమ అనే మత్తుతో అతను తాగాడు, ప్రేమ అనే మధువుని తాగాడు. అందుకని ఆ విధంగా అతను ఆ మత్తులో నిండిపోయేట, ప్రేమ మత్తులో నిండిపోయేట అతను తుగ్దోజీ మహారాజ్. ఆయన గురించి ప్రత్యేకంగా బాబా ఆయన కీర్తనలు చాలా ఆధ్యాత్మిక లోతుని కలిగి ఉంటాయి. అందుకనే బాబా ఆయన కీర్తనల్ని చాలా ఇష్టపడేవారు ఎప్పుడు కూడా. సో but even for these souls who are already intoxicated with God's love, they are not at the destination and can be waylaid by the adulation of those around them. చూడండి, ఇరుచ్ గారు అంటున్నారు, ఇటువంటి ఆత్మలు కూడా దారి తప్పుతాయట. ఇటువంటి ఆత్మలు కూడా దారి తప్పుతాయి. ఏ ఆత్మలు? ఇటువంటి తుగ్దోజీ మహారాజ్ వంటి ఆత్మలు కూడా దారి తప్పుతాయి సుమా. ఆయన చెప్తున్నారు అన్నమాట, దారి తప్పుతాయట. అటువంటి ఆత్మలు కూడా దారి తప్పుతాయట. ఏ విధంగా తప్పుతాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. 1 minute అండి, 1 minute. నేను మిస్టేక్. ఓకే. సో ఇదేమైంది? ఆయన అంటున్నాడు, ఇరుచ్ గారు అంటున్నారు, అంటే ఈ తుగ్దోజీ మహారాజ్ ఆయన ఏం చేశారంటే ఆయన బాబా దగ్గరికి ఒక 3-4 సార్లు వస్తారన్నమాట. అంటే ఎప్పుడంటే బాబాకి మనం ఇందాక అనుకున్నాం కదా, ఆయన బాబా యొక్క పుట్టినరోజు నాడు బాబా స్వయంగా ఆయనని పిలవడం జరిగింది. అంటే పుట్టినరోజు తర్వాత కార్యక్రమంలో. ఎందుకంటే పుట్టినరోజు నాడు పిలిస్తే ఆయనకి బాబా చెప్పిన విషయం ఆయనకి తెలియలేదన్నమాట. బాబా ఏ విషయం అయితే బాబా కబురు పంపించిన విషయం ఆయన దాకా చేరలేదు, కాబట్టి రాలేకపోయాడు. కాబట్టి బాబా నాగ్పూర్ వస్తున్నారు, నాగ్పూర్లో నేను దర్శనం ఇస్తున్నాను అనేసరికి అప్పుడు ఆయన స్వామీజీకి, ఆ తుగ్దోజీ మహారాజ్కి 28 ఏళ్ళు అనమాట. ఆయనకు ముఖ్యంగా ఆయనకి చాలా మంది అనుచరులు ఉండేవారు. ఎందుకు అంతమంది అనుచరులు ఉండేవారంటే ఆయన సంఘ సేవ కూడా చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా అణగారిన వర్గాలకి సేవ చేస్తూ ఉండేవాడు అనమాట ఈ తుగ్దోజీ మహారాజ్ అనే ఆయన. మీరు ఎప్పుడైనా వికీపీడియాని కానీ ఒక్కసారి మీరు ఆ తుగ్దోజీ మహారాజ్ గురించి చదువుకుంటే మీకు ఈ విషయం కొంచెం ఆయనకి రాష్ట్ర సంత్ అని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు బిరుదిచ్చారు. ఆయన రాష్ట్ర సంత్ అని ఆయనకు బిరుదునివ్వడం జరిగిందనమాట. రాష్ట్ర సంత్ తుగ్దోజీ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీ అని. ఇప్పటికీ ఆ యూనివర్సిటీ పేరు, నాగ్పూర్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఈయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా తీశారన్నమాట. ఈయన ఈ తుగ్దోజీ మహారాజ్ ఏం చేసేవాడంటే ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్ లో కూడా పాల్గొన్నాడు. ఈయన ఊరు వెళ్ళి ఆయన ఆధ్యాత్మిక గీతాలు పాడుతూ అనేక మందిని అప్పుడు ఆ రోజుల్లో ఈ సాంఘిక దురాచారాలని మొత్తం ఆ సంఘంలోంచి తీసి పారేయడానికి ఒక టూల్ గా పనిచేశాడు అన్నమాట. ఈయన ఒక ఇన్స్ట్రుమెంట్ అయ్యాడు, ఈయన ఒక పనిముట్టు అయ్యాడు ఈయన. సో ఇది తుగ్దోజీ మహారాజ్ తాలూకు సంక్షిప్తంగా ఆయన జీవిత చరిత్ర. సో అంటే ఇరుచ్ గారు అంటారు, ఇంత గొప్ప బాబాచే ఏమని పొగడబడ్డాడు ఆయన? ఇతను ప్రేమ మత్తులో మునిగిపోయిన తుగ్దోజీ మహారాజ్ కూడా
తన చుట్టూ ఉన్న అడ్యులేషన్ ఇక్కడ ఆయన వాడిన ఆ ఇరుచి గారు వాడిన పదం ఏంటంటే అడ్యులేషన్ అనే పదాన్ని వాడారు. అంటే ముఖస్థుతి, తన పక్కన ఉన్నవాడు ఆయనని బాగా ముఖస్థుతి బాగా పొగిడేసరికి ఆ పొగడ్తలకి పడిపోయి తన యొక్క ఏదైతే తన లక్ష్యం ఉందో ఆ లక్ష్యం మారిపోయింది ఆయనకి. ఇరుచి గారు చెప్తున్నారు చూడండి, ఎంత గొప్పగా చెప్తాడో ఇరుచి గారు చెప్తున్నాను చూడండి. అంటూ ఆయన ఏమంటాడంటే, politicians has begun to use Tughdji Maharaj to acquire votes, and in the process, instead of his devotion being nourished, it has sucked out of him. అంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేశారు? రాజకీయ నాయకులు తుగ్దోజీ మహారాజ్ గారిని వాడుకోవడం ప్రారంభించారు అన్నమాట. వాడుకోవడం ప్రారంభించి మొత్తం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఓట్ల కోసం తుగ్దోజీ మహారాజ్ని అడ్డం పెట్టుకున్నారు వాళ్ళు. సో దీంట్లో ఆయన భక్తి పెంపొందించవలసిన అవసరం పోయి ఆ భక్తి అంతా మొత్తం అంతా అడుగంటిపోయిందనమాట. అంటే మీరు ఏదైనా పీలిస్తే ఏముంటుంది కింద? మీరు ఒక గ్లాసులో మంచినీళ్లు పీలిస్తే మీరు సక్ అంటారు, అందుకనే దాన్ని. అంటే మీరు మొత్తంగా ఏదైనా పీలిస్తే ఏం మిగులుతుంది కింద గ్లాసులో? మీరు పీల్చిన దాంట్లో ఏం మిగులుతుంది? ఏం మిగలదు. ఆ దేంట్లో మీరు దేంట్లో అయితే ద్రవం ఉందో ఆ ద్రవాన్ని కానీ మీరు ఆ గ్లాసులో నుంచి పీల్చేస్తే గ్లాసులో ఏమి ఉండదు. అదే విధంగా ఈయనలో ఉన్న భక్తిభావం అంతా పోయింది. మొత్తం అంతా భక్తిభావాన్ని అంతా వాళ్ళు పీల్చేసి పొగడ్డం ప్రారంభించేసరికి ఆయనలో భక్తిభావం అంతా పీల్చేశారు వాళ్ళందరూ. మెనీ ఇయర్స్ లేటర్ హీ కేమ్ టు మెహర్ బాబా ఇన్ 1950. అంటే ఈయన ఇరుచి గారు ఆ డేట్ చెప్పలేదు. మెనీ ఇయర్స్ లేటర్ హీ కేమ్ టు సీ బాబా, బట్ హీ వాస్ నాట్ ద సేమ్ మ్యాన్. కానీ చాలా కాలం తర్వాత బాబా దగ్గరికి వచ్చారు తుగ్దోజీ మహారాజ్. అది సుమారుగా 1963లో అనమాట. 1963లో బాబా దగ్గరికి వచ్చారనమాట తుగ్దోజీ మహారాజ్. ఆ రోజు సరోష్, వేలు, ఆది వీళ్ళ ముగ్గురు తీసుకొచ్చారు. సో బాబా దగ్గరకు వచ్చారు. బాబా ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ రోజు ఆయన బాబా దగ్గరకు వచ్చినప్పుడు, బాబా నేను ఏకాంతవాసంలో ఉన్నాను, నేను దర్శనం ఇవ్వలేనన్నారు. జరిగిన విషయం అన్నమాట. అంటే తుగ్దోజీ మహారాజ్ ఏమంటాడంటే దర్శనం 2 రకాలు. ఒకటి భౌతికంగా చూడడం, 2 ప్రతి చోట చూడడం అని అన్నారన్నమాట. సో ఎవరికి అంటే ఆయనే చెప్పాడు, ఒకటి భౌతికంగా చూడడం, 2 ప్రతి చోట భగవంతుడిని చూడడం అన్నాడు తుగ్దోజీ మహారాజ్. బాబా అన్నారు, నిజమే, కొన్ని ప్రత్యేకమైన కొంత ప్రత్యేకమైన దృష్టి ఉంటేనే నన్ను ఆ విధంగా చూడగలరు, ఎందుకంటే నేను అనంతుణ్ణి అని అన్నారనమాట. అయితే ఈ విషయాలు ఇది జరిగిందనమాట. మనకు లార్డ్ మెహర్ ద్వారా ఈ విషయాలు తెలుస్తాయి. కానీ అక్కడ ఇంకో విషయం కూడా జరిగింది ఆ రోజు ఏం చేశారంటే, బాబా దగ్గరికి వస్తూనే ఆ సెక్లూజన్ లో బాబా పర్మిషన్ ఇచ్చారు. ఇస్తున్నప్పుడు ఐ రిమెంబర్ హౌ హీ సెడ్, అంటే ఇరుచి గారు చెప్తున్నారు ఆయన ఏమన్నారో, బాబాతో ఏమన్నారో నాకు ఇప్పుడు తెలుసు. బాబా, ఐఎమ్ సీయింగ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. బాబా, ఆయన భక్తి భావం లేదు, చాలా కాలం తర్వాత ఒక స్నేహితుడిని పలకరించినట్టు, బాబా నేను చాలా కాలం తర్వాత చూస్తున్నాను. ఐ హ్యావ్ 250 సెంటర్స్ నో ఆల్ ఓవర్ ద కంట్రీ. ఈ భారతదేశం అంతా నాకు 250 సెంటర్లు ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి నాకు. హౌ మెనీ డూ యూ హ్యావ్? నీకెన్ని కేంద్రాలు ఉన్నాయి బాబా అని అడిగట్టు ఆయన. చూడండి, అంటే అంత ప్రేమమత్తులో మునిగిపోయి బాబాచే పొగడబడిన వాడు కూడా ఈ భౌతికమైన ఈ పొగట్ట ఎంత హాని చేస్తుందో చూడండి. ఆ పొగట్ట మార్గం నుంచి వాడిని మెల్లిగా మార్గాన్ని వాడి యొక్క లక్ష్యాన్ని మార్చేస్తుంది అన్నమాట. వాడిలో అహంకారాన్ని పెంపొందిస్తుంది. అని ఆ బాబా దగ్గరికి వచ్చి, నేను చాలా కాలం తర్వాత చూస్తున్నాను, నాకు 250 సెంటర్లు ఉన్నాయి, నీకెన్ని సెంటర్లు ఉన్నాయి అని అడిగాడు అనమాట. ఆయన అడిగిన తర్వాత బాబా ఆన్సర్డ్. బాబా అప్పుడు ఆయనకి ఏ విధమైన సమాధానం ఇచ్చారో తెలుసండి? ఏమయ్యా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెంటర్స్, నాకు ఏ విధమైన కేంద్రాలు లేవయ్యా. ద హార్ట్ దట్ లవ్స్ మీ ఇస్ మై సెంటర్. ఎవరి హృదయం అయితే నన్ను ప్రేమిస్తుందో అదే నా కేంద్రం అన్నారు బాబా. చూడండి, ఆ బాబా ఇచ్చిన సమాధానం నభూతో నభవిష్యత్. అసలు మళ్ళీ దానికి మీరు మళ్ళీ మనం క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఏమన్నారు బాబా? బాబా అన్న మాట ఏంటి? ఏ హృదయం అయితే నన్ను ప్రేమిస్తుందో ఆ హృదయమే నా కేంద్రము. సో మనం కానీ ఆయన నిజంగా ప్రేమిస్తే మన హృదయం ఆయన కేంద్రం అయిపోతుంది. సో మనం ప్రత్యేకంగా
మనకి కేంద్రం మనం స్థాపించాల్సిన అవసరం లేదు, ఉన్నవి చాలు మనకి అని చెప్పేసి బాబా అంటున్నారు అనమాట. అది సో నౌ డ్యూరింగ్ దిస్ దర్శన్ ప్రోగ్రామ్ the two tailors who had stitched clothes for Baba when he had first come to Mary Lodge in 1930 were also there. ఈ దర్శనం ప్రోగ్రామ్ లో ఆ ఇద్దరు ఆ టైలర్స్ ఎవరైతే ఉన్నారు, దర్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాబా యొక్క దర్శనం చేసుకున్నారు. వీళ్ళు 1930లో మొట్టమొదటిసారి బాబా మేరీ లాడ్జ్ వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకున్నారు. తర్వాత బాబాకి బట్టలు కూడా కుట్టిన ఈ ఇద్దరు దర్జీలు వాళ్ళు. Seeing Baba again after so many years, they both could not keep their eyes off him and kept repeating, how beautiful he is, how beautiful. వాళ్ళు చాలా కాలం తర్వాత బాబాని చూసిన తర్వాత ఇక్కడ ఇరుచి గారి వ్యత్యాసాన్ని ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఆయన బాబా దగ్గరికి ప్రేమ మత్తుతో వచ్చాడు ఆ రోజుల్లో 1937లో తుగ్దోజీ మహారాజు. ఆయన అన్ని భక్తి పరమైన గీతాలు రాసి పాడి, ఆయన స్వయంగా రాశాడు, పాడి బాబా పొగడబడిన వాడు, బాబా చే సెయింట్ అనిపించుకున్నవాడు అనమాట. మీకు అందుకనే లార్డ్ మెహర్ లో చూస్తే ఆయన సెయింట్ అని కనబడుతూ ఉంటుంది. అటువంటి వాడు బాబా దగ్గరికి చాలా కాలం తర్వాత బాబా నేను కలుస్తున్నాను, నాకు 250 సెంటర్లు ఉన్నాయి, మీకెన్ని ఉన్నాయని అడిగాడు. అటువంటి వాడు. కానీ ఇద్దరు టైలర్స్ ముందు బాబాని చూసి, ఆ బాబాని ముందు చూసిన తర్వాత 1930లో చూసి, తర్వాత బాబాకి బట్టలు కుట్టి 37లో బాబాని చూడకుండానే బాబా ఫోటో చూసి బాబాకి బట్టలు కుట్టి, ఈ 1937 డిసెంబర్లో బాబాని చూసిన వెంటనే వాళ్ళు ఏమన్నారు, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు ఈయన, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు అని ఆ బాబా యొక్క సౌందర్యానికి మైమరిచిపోయారు వాళ్ళందరూ కూడా. బాబా embraced them warmly, telling the tailor who had made his birthday cloak how happy he was with his work. బాబా చాలా ఆనందంగా ఆ ఇద్దరు దర్జీలకి ఆలింగనం ఇచ్చి, ఎవరైతే తనకు ఆ పైన ఉన్న ఆ కోట్ లాంటి దాన్ని కుట్టారో ఆయనకి చెప్పేట బాబా ఆ ముసలాయనకి, బాబు చాలా బాగుంది, నువ్వు కుట్టడం చాలా బాగుంది, నీ కుట్టు చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, నాకు చాలా నచ్చింది అన్నారు. నచ్చేసరికి అతను ఆనందపడిపోయాడు, ఉబ్బి తబ్బిపోయాడు. Then looking intently into the eyes of his old tailor, whose spectacles are held together with a string, promise me right now that you won't drink again. ఎవరైతే ఆ ముసలి దర్జీ ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి చెప్పారట బాబు ఒక్కసారి చాలా తీక్షణంగా అతని కళ్ళల్లోకి చూశారట బాబా. చూసి, బాబు నాకు ఒక్కసారి వాగ్దానం చేస్తావా, నువ్వు ఇంకొకసారి ఆ మందు పుట్టుకోను అని నాకు వాగ్దానం చెయ్యి, తాగను అని వాగ్దానం చెయ్యి అని చెప్పేసి బాబా ఆయన చేత వాగ్దానం చేయమన్నారట. అతను ఆ వృద్ధుడైన టైలర్ ఎవరైతే ఆ తాగుబోతు అయిన ఆ దర్జీ ఉన్నాడో అతనికి బాబా వాగ్దానం చేసి తలూపాడు అనమాట. అండ్ బాబా ఎంబ్రేస్డ్ హిమ్ అగైన్. మళ్ళీ ఇంకోసారి అతను వాగ్దానం చేసిన తర్వాత బాబా ఆయన ఆలింగనం ఇచ్చాడంటే, ఆయన వాళ్ళ దగ్గర నుంచి వాగ్దానాన్ని తీసుకుని ఆ వాగ్దానాన్ని నిలబెట్టే ఆ యొక్క శక్తిని కూడా తన ఆలింగనం ద్వారా వాళ్ళకి ఇచ్చాడు. నిజంగా అది బాబా అన్నమాట మనకి. సో soon an hour and a half passes by. I was wondering, why doesn't Swami Bhaskarananda speak out? What about his questions? But they were both just gazing up at Baba. Eventually I caught the Swami's eye and tried to gesture to him with signs, show him the questions, but he did not bat an eyelid. అయితే ఇరుచి గారి నిల్చున్నారు కదా బాబా వెనకాతల, భాస్కరానంద గారి దగ్గర ఒక పెద్ద పేపర్ నిండా, పెద్ద పేజీ నిండా ఆయన ప్రశ్నలు రాసుకున్నాడు. బాబాకి ప్రశ్నలు వేద్దామని ఆయన తీసుకొచ్చాడు. బాబా ఎదురుగుండా కూర్చున్నారు. బాబా వాళ్ళు ఎదురుగుండా కూర్చోబెట్టుకున్నారు. బాబా తన దగ్గర ఎదురుగుండా కూర్చోబెట్టుకున్నారు వాళ్ళిద్దరిని. అతను ఆ భాస్కరానంద బాబా ముఖాన్నే చూస్తున్నాడు. కనీసం కనురెప్ప కూడా వేయకుండా ఆయన బాబానే చూస్తున్నాడు. చూడండి, కనురెప్ప కూడా వెయ్యకుండా బాబానే చూస్తున్నాడు ఆయన ఇరుచి గారు వెనకాతల నేను చెప్తున్నారు, ఆయనకి ప్రశ్నలు చూపించండి బాబాకి, ప్రశ్నలు చూపించండి అని బాబాకి అడుగుతున్నారట. అడుగుతూ ఉంటే అతను కనురెప్ప వేయట్లేదు. I was just a novice, a youngster going to college. Should I tell Baba they have questions? Would Swamiji like that? Has Baba forgotten that Swami Bhaskarananda asked for a private interview? Or have these people not the guts to tell him? అంటే నాకు మదిలో అనేకమైన ప్రశ్నలు వచ్చేటి ఇరుచి గారి మదిలో. లేకపోతే నేను బాబాకి చెప్పాలా, బాబా వాళ్ళ దగ్గర వాళ్ళు నేను ప్రశ్నలు అడుగుతారు అనే విషయాన్ని నేను బాబాకి చెప్పాలా? నేను అలా చెప్తే ఆ స్వామీజీకి నచ్చుతుందా? బాబా
భాస్కరానందని మర్చిపోయారా? భాస్కరానంద విషయం మర్చిపోయారా? ఎందుకంటే భాస్కరానంద ప్రైవేట్ ఇంటర్వ్యూ కావాలని నన్ను అడిగారు. నేను ఆ విషయం బాబాకి చెప్పాను. బాబా అంగీకరించారు. కానీ బాబా తను ప్రైవేట్ ఇంటర్వ్యూ ఇవ్వడం మర్చిపోయారా? లేకపోతే ఈ ఇద్దరు భాస్కరానంద, ఆయనతో వచ్చిన ఆయన అనుచరుడు వీళ్ళిద్దరూ కూడా అంత ధైర్యం సరిపోలేదా బాబా నా ప్రశ్నలు అడగడానికి? ఈయన మదిలో ఇన్ని రకాలైన ప్రశ్నలు ఉన్నాయి ఈరుచి గారి మదిలో. ఆల్ దిస్ టైమ్ ఐ కుడ్ సీ టీయర్స్ రోలింగ్ డౌన్ హిస్ చీక్స్. కానీ ఈయన మదిలో ఇన్ని ఆలోచనలు వెళ్తున్న సమయంలో భాస్కరానంద కళ్ళల్లో ఈయన ఓన్లీ కన్నీరు మాత్రమే చూశాడు. ఓన్లీ కన్నీరే, ఆయన కళ్ళల్లోంచి కన్నీరు మాత్రమే కారుతున్నది. ఐఎమ్ వండరింగ్ వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ హిమ్ గేపింగ్ ఎట్స్ బాబాస్ ఫేస్. నేను ఆశ్చర్యపోతున్నాను. బాబా ముఖం చూస్తూ ఈయన కళ్ళంబడి నీళ్లు మాత్రమే కారుతున్నాయి. అతను కను రెప్ప కూడా వెయ్యట్లేదు. నాకు ఆశ్చర్యంగా ఉంది. బాబా ముఖం చూస్తూ అలా ఉండిపోయాడు ఆయన. ఆ కళ్ళంబడ ధారాపాతంగా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. I would never seen a man crying. I had never seen a man crying before. Another half an hour, Baba turns to me and says, "Take them away." అయితే నేను ఎప్పుడు కూడా ఒక పురుషుడు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈయన కళ్ళల్లోంచి అలా ధారాపాతంగా బాబాని చూస్తున్నంతసేపు కారుతూనే ఉన్నాయి. అయితే ఒక అరగంట తర్వాత బాబా ఏమన్నారంటే, అతన్ని తీసుకువెళ్ళు అని భాస్కరానందని ఆయన అనుచరుణ్ణి బయటికి తీసుకెళ్ళమని చెప్పారట. సో అఫ్ కోర్స్ ఐ ఒబేడ్ బాబా అండ్ కండక్టెడ్ దెమ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్. నేను బాబా యొక్క ఆజ్ఞ విని సరే అని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా నేను బయటికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యా. ద స్వామీజీ జస్ట్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫాలోడ్ మీ. స్వామీజీ ఏం చేశాడు? ఆయన బాబా వెళ్ళిపోమన్నాడని చెప్పేసి 2 చేతులు జోడించి ఆయన ఇతని రుచిని అనుసరించాడు అనమాట. అంతే, ఇంకేం మాట్లాడలేదు. మాటలు ఏమీ లేవు అక్కడ. మాటలు లేవు, ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. ఖాళీ బాబా యొక్క సౌండ్ని విన్నాడు. ఈ రోజుతో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆయన ఓన్లీ 2 చేతులు జోడించి నించున్నాడు. When we were outside, I asked, Swamiji, he asked you to ask you never did. What about the questionnaire? You did not ask any of the questions. ఆయన బాబా స్వామీజీ బయటకు వచ్చాడు. స్వామీజీ, నేను చెప్పానా మీకు? మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అడగమని నేను చెప్పానా? ఎందుకు అడగలేదు మీరు? ఏం జరిగింది మీకు? మీ ప్రశ్నలన్నీ ఏవి? మీ ప్రశ్నావళి ఏది? మీరు రాసుకొచ్చిన ప్రశ్నలన్నీ ఏవి? మీరు ఏ ప్రశ్న కూడా అడగలేదేమి అని అడిగాడు అనమాట ఆయన ఇరుచి గారు స్వామీజీని. అడిగితే హీ సెడ్, స్వామీజీ ఈ విధంగా అన్నారట, మై సన్, జస్ట్ సీయింగ్ హిమ్ ఈస్ ద ఆన్సర్ టు ఆల్ మై క్వశ్చన్స్. ఆయనని చూడ్డంతోనే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందయ్యా. చూడండి, ఇది మెహర్ బాబా మనకి అనేక సందర్భాల్లో బాబా అనేక మందికి, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఆ మానవ రూపంలో, అంటే దైవీ మానవుడు, ఆ మానవ రూపంలో వచ్చిన భగవంతుడు ఆయన ఎవరికి ఏ సమాధానం ఇవ్వకలేదు. మౌనము ధరించినా వాళ్ళకి ఆ సమాధానాలు వాటంతటవే దొరికిపోయాయి. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, అనేక సందర్భాల్లో. అది భాస్కరానంద ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఆయన చెప్పాడు, బాబు నాయనా, జస్ట్ సీయింగ్ హిమ్, ఆయనను చూస్తూనే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించింది. దేర్ ఈస్ నథింగ్ టు ఆస్క్. ఇంకే ప్రశ్న నేను అడగాల్సిన అవసరం లేదన్నాడు ఆయన. సో ఇది హీస్ ద ఆన్సర్ టు ఆల్ క్వశ్చన్స్. ఆయనే అన్ని ప్రశ్నలకు ఆయనే సమాధానము అనే ఒక అధ్యాయం ఇప్పుడు ముగిసిందనమాట. సో ఇది ఒక అద్భుతమైన పుస్తకం. ప్రతి ఒక్క చాప్టర్ కూడా ప్రతి ఒక్కటి ఆకర్షిస్తున్నది మనని. ఓకే, రైట్. జై బాబా అండి, ఇక్కడ ఆపుతాను. ఒకవేళ తర్వాత వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్. జై బాబా అండి, ప్లీజ్. జై బాబా అండి, చక్కటి విషయాలను తెలియజేస్తున్నారు. బోరేం కొట్టదండి చెప్తుంటే. జై బాబా. బోర్ కొట్టడం అంటే నా మాటే వినిపిస్తుందని, అంతకు మించి ఏమీ లేదు. జై బాబా అండి. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఇమ్మంటారు సమయం? ఇప్పుడు ఒక పాట 2 పాటలు అయిన తర్వాత ఇవ్వండి, ప్రేయర్ అయిన తర్వాత. ఒక హాఫ్ అన్ అవర్ చెప్తాను, అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని మళ్ళీ తర్వాత ఇచ్చేస్తాను. జై బాబా. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు మళ్ళా కాల్ ఏమన్నా కట్ అయిపోతే కనుక మళ్ళా జాయిన్ అవుదాం అండి. ఇప్పుడు ఒక సంకీర్తన చెయ్యండి. రామకృష్ణ గారు, జై బాబా, సంకీర్తన చేయండి.
ప్రేయర్ కి పన్నగేశ్వరరావు గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. నేను పాడతానండి. అవతార్ మెహర్ బాబా కి జై. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి చూపు క్షణమందే అంకితమైపోయే, తొలి చూపు క్షణమందే అంకితమైపోయే. నా మనసు నా తనువు నా జీవితము నీ సేవలో నేను తరింపవరమిమ్ము. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా, నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా నిలవాలి కలకాలము, చెరిగిపోవక ఎప్పుడు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై, నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై చూపాలి నా దారి నిన్ను చేరు దారి, నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి, నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి.